సార్ అయితే ఇక్కడ హ్మ్. ముఖ్యంగా ఈ రోజు మెయిన్‌గా నేను రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ అక్కడ జరుగుతున్నటువంటి ఒక కట్టడం. 'ముంతాజ్ హోటల్.' ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది చర్చ చాలా పెద్దగానే జరుగుతుంది. కొంతమేర అంటే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రమే. మీకు తెలుసు ఖచ్చితంగా ఏదైతే మన హిందుత్వానికి సంబంధించినటువంటి చర్చ ఏదైనా అనగానే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అంటే చాలా పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఫర్‌గా అన్నప్పుడు ఏదో కొద్ది కొద్ది ప్లాట్‌ఫార్మ్స్‌లో జరుగుతుంది. అయితే ఈ 'ముంతాజ్ హోటల్' అనేటటువంటిది అక్కడ నిర్మాణం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా దాని నిర్మాణం ఆపారు అని కొంతమంది అంటున్నారు. లేదు కొనసాగుతుందని ఇంకొంతమంది అంటున్నారు. కొంతమంది స్వామీజీలు కూడా అక్కడికి వెళ్లి ఎందుకు ఇక్కడ కడుతున్నారు కట్టకూడదు అని చెప్పేసి దీక్షలు కూడా చేపట్టారు ఈ మధ్య. అయితే ఈ 'ముంతాజ్ హోటల్' కడితే ఏంటి తిరుపతిలో అనేవాళ్ళు గూడా ఉన్నారిక్కడ. సో, వీటన్నిటి మధ్యలో అసలు 'ముంతాజ్ హోటల్', తిరుమల తిరుపతి దేవస్థానం. వీటి గురించి మీ అభిప్రాయం? యు సీ నేను తమరికి ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైము. యెస్ సార్. నవంబర్ 20 ఇండియా వచ్చానన్నమాట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి నాది మొత్తం అంతా లాస్ట్ ట్రిప్ అంతా ఒక్క టీటీడీ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశానండి. ఎందుకంటే దాన్ని గనక మనం కాపాడలేకపోతే ఎవరైనా సరే హిందువులుగా పుట్టిన వాళ్ళందరూ కూడా they have to think and I feel that all of us should be ashamed of ourselves if we can't protect our టీటీడీ అండి. ఆ శాంక్టిటీ, ఆ పవిత్రతని. ఎందుకంటే అసలు కలియుగ దేవుడు మనం అందరం వెళ్తాం. హిందువుగా పుట్టినవాడు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండేవాళ్ళు నాకు కనపడలేదు ఇంతవరకు. దాదాపు అందరూ పోతాను. మన దురదృష్టం ఏంటంటే అండి, మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాము, బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, అన్నీ చేస్తామండి. బట్ ఆయన్ని పవిత్రతని కాపాడకుండా నాశనం చేస్తా ఉంటే ఒక్కడు కూడా మాట్లాడండి. మనం వల్ల హిందూస్ ఎట్లా అయిపోయామంటే, నాకు బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి నేను వెళ్తాను, ఆ దేవుడికి ఏదైతే నాకేంటి, నాకు కావాల్సిన దర్శనం, వెళ్ళిపోతాను, ఆయన నాకు దర్శనం ఇస్తారు, వచ్చేస్తాను. ఆయనకి ఏదైనా అయితే ఆయన చూసుకుంటాడు, నాకెందుకు, నేనేం అవసరం లేదు. ఇట్లా పరిస్థితిలో వచ్చేసాను మనది. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అసలు మన హిందూస్లో ఉండలేదన్నమాట. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అందరికి, ప్రపంచంలో అందరికీ తెలుసు. వెస్టర్న్ పీపుల్ అనుకోండి, ఈస్టర్న్ పీపుల్ అనుకోండి, సౌత్ అనుకోండి, నార్త్ అనుకోండి, నోబెల్ లారియట్స్ అనుకోండి, ఎవరినైనా అనుకోండి, ఒకసారి హిందూ మతాన్ని గనక తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. అది చదువుతానే ఉండారు. ఇప్పుడు మహాకుంభకు కూడా చూడండి, ఎంత మంది ఫారినర్స్ వచ్చారు. అసలు వాళ్ళ దాదాపు రష్యా నుంచే దాదాపు 2 lakhs ఇంకా ఎక్కువ వచ్చారట. అంతమంది వస్తున్నారండి. సో పాయింట్ ఏమిటంటే, మన హిందూస్గా పుట్టి పెరిగిన తర్వాత టీటీడీని కాపాడలేకపోతే మన బ్రతుకు నాశనం అండి. ఇంకా అనవసరం లేదు, ఇంకా మనకి బ్రతుకు అవసరం లేదన్నమాట. అటువంటి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఈ పొలిటీషియన్స్, ఈ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని సరిగా రక్షించట్లేదండి. ఏది పవిత్రతని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నమాట.